హైదరాబాద్ శివార్లోని మైలార్దేవ్పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే జూలై 4న ఈ దోపిడీకి పాల్పడటానికి ప్రయత్నించారు 4 వ్యక్తులు. అయితే బ్యాంకు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగలు పారిపోయారు. దోపిడీకి యత్నించిన 4 వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు నిందితులు ఉపయోగించిన టవేరా వాహనం ఉప్పర్పల్లి శివార్లో గుర్తించారు. అయితే ఈ అపార్ట్మెంట్లో దొంగలు ఉన్నారనే అనుమానంతో పోలీసులు దాదాపుగా 6 గంటల పాటు అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. అపార్ట్మెంటులో పోలీసులు భారీగా ఆయుధాలతో సోదాలు నిర్వహించడంతో అపార్ట్మెంటు వాసులు ఆందోళన చెందారు. అయితే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీకి విఫలయత్నం చేసిన దుండగులు సాధ్యం కాకపోవడంతో పారిపోయారు. అయితే అదే వాహనంలో పారిపోతే దొరికిపోతామనే ఉద్దేశంతో ఉప్పర్పల్లి సమీపంలోని 184 పిల్లర్ నెంబర్ వద్ద ఉన్న హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్స్ ప్రాంతంలో నిలిపారు. వాహనానికి వెనుక ఉన్న నెంబర్ ప్లేట్ను పగలగొట్టారు. అయితే వాహనం నెంబర్ ప్లేట్ను ధ్వంసం చేస్తుంటే అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అపార్ట్మెంట్లోనే నిందితులు ఉన్నారనే అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ వద్ద నిందితులు వాహనం నెంబర్ ప్లేట్ను పగలగొడుతున్నారని సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసిన 8 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి వచ్చారు. అయితే ముత్తూట్ ఫైనాన్స్లో చోరీకి ప్రయత్నించిన దుండగులు ఉపయోగించిన వాహనం ఇదేనని గుర్తించారు. ఆ వాహనం గుజరాత్ రిజిస్ట్రేషన్తో ఉంది. వాహనంలో ఓ రివాల్వర్, 3 కత్తులు దొరికాయి. ఈ అపార్ట్మెంట్లో 80% మంది గుజరాత్ నుండి వలస వచ్చిన వారే నివసిస్తున్నారు. గోద్రా అల్లర్ల తర్వాత అక్కడి నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారే కావడం పట్ల పలు అనుమానాలకు తావిచ్చింది. దోపిడీదారుల వాహనం కూడా గుజరాత్ రిజిస్ట్రేషన్ది కావడంతో వారు వాహనాన్ని అక్కడే వదిలేసి ప్లాట్లలో నక్కారా అని పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను దింపి సోదాలు నిర్వహించారు. దుండగుల వద్ద ఆయుధాలు ఉండడంతో కాల్పులు జరిపే ప్రమాదం ఉందని భావించి 40 మంది షార్ప్ షూటర్లు 2 ఆక్టోపస్ టీంలను దింపారు. ఒకేసారి అంతమంది పోలీసులు రావడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఆక్టోపస్ ఐజీ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. దుండగులు వాడిన టవేరా వాహనం వివరాలను సేకరిస్తున్నారు. అన్ని టోల్గేట్ల వద్ద దాని రాకపోకలపై ఆరా తీస్తున్నారు. అది పటాన్ చెరువు టోల్గేట్ నుండి సిటీలోకి రావడం వరకు 40 సార్లు రికార్డ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. మిగతా టోల్గేట్ల వద్ద కూడా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. జూలై 4న పటాన్ చెరువు ఓ ఆర్ఆర్ మీదుగా మైలార్దేవ్పల్లి ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. ఆరంగర్ అండర్ పాస్ మీదుగా వారు పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కారు. ఉప్పర్పల్లి వద్ద కిందకు దిగి నేరుగా హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లో పార్కింగ్ చేశారు. కాగా అత్తాపూర్లోని ఓ హోటల్లో వారు 3 రోజుల పాటు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ హోటల్ నుండే దోపిడీకి పథకం వేశారని అనుమానిస్తున్నారు.